జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల సహాయకులకు అరెస్ట్, చెక్ పోస్ట్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బలగాలు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన, ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమన్న ఐరాస. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిని కలిసిన నిర్మల, పాక్ కు అందించే నిధుల్లో కోత విధించాలని ఏడీబీకి విజ్ఞప్తి. నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ కాల్పులు, సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ. రాజ్నాథ్ సింగ్ తో జపాన్ రక్షణ మంత్రి నకటని భేటీ, పహల్గామ్ ఉగ్ర ఘటనపై ప్రధాన చర్చ. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు ఫోన్, ఉగ్రవాదంపై పోరులో భారత్ కు అండగా ఉంటామన్న పుతిన్. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు, సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ, ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. బేగంపేట విమానాశ్రయంలో నితిన్ గడ్కరీతో సీఎం భేటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై చర్చ. ఆనా పైసా అప్పు పుట్టట్లేదు, ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించుకోవాలన్న రేవంత్. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం, సాయంత్రంలోగా అందిస్తామన్న చంద్రబాబు. సింహాచలం ఘటనపై చర్యలు షురు, 6 ఇంజనీర్లు ఈవో పైన వేటు. తెలంగాణలో పలు చోట్ల భూ ప్రకంపనలు, సెకండ్ల పాటు కంపించిన భూమి. జూన్ 1 నుంచి విజయవాడ విశాఖ కొత్త విమాన సర్వీసు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నేటితో ముగియనున్న వల్లభనేని వంశీ రిమాండ్, కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్, ఈ నెల 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు. శ్రీశైలం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో అక్రమాలు, కొరడా జలింపించిన ఆలయ ఈవో. కరాచీ బేకరీ పేర్లను మార్చాలి, ప్లక్కార్డులతో నిరసన తెలిపిన విశాఖ వాసులు. ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం చర్చలు. నేడు జేఎన్టీ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ పరీక్ష, హైదరాబాద్ లోను పరీక్ష కేంద్రం ఏర్పాటు. నేటి తిరుపతిలో గంగమ్మ జాతర, టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించిన ఆలయ ఈవో అర్చకులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డు ప్రమాదం, ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్. నిలకడగా పసిడి ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 96,650.
నేడు ముంబైతో తలపడనున్న గుజరాత్ రాత్రి 7:30కి వాంఖడే స్టేడియంలో మ్యాచ్.